హైదరాబాద్ నగరాన్ని చిత్తడి చేసిన వర్షం ప్రస్తుతానికి శాంతించినప్పటికీ మళ్లీ విజృంభించవచ్చునని అంటుంది వాతావరణ శాఖ. మరొక 5 రోజుల వరకు వర్షాలు కురుస్తాయని అంటుంది. తీవ్ర అల్పపీడనం కాస్త బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. ఈ రెండింటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకు వర్షాల ముప్పు ఇంకా తొలగలేదు. బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా మారిందని ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అలాగే విదర్భను ఆనుకుని తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందన్న అధికారులు అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి మరో 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. మరోవైపు కోస్తాంధ్రాలో కూడా 5 రోజుల వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, 28, 29 తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా దక్షిణ కోస్తాను ఆనుకుని అల్పపీడన ద్రోణి ఏర్పడిందన్న విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం దీని ప్రభావంతో కోస్తాంధ్ర అంతటా ఉరుములతో 1-2 చోట్ల భారీగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. తీవ్ర అల్పపీడనం విదర్భ అండ్ అడ్జాయినింగ్ తెలంగాణ, సౌత్ ఛత్తీస్గఢ్ ఉన్న తీవ్ర అల్పపీడనం ఈరోజు అల్పపీడనంగా మారిపోయింది. దాని నుంచి ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం కూడా 7.6 కిలోమీటర్స్ అబోవ్ మీన్ సీ లెవెల్ దాకా కొనసాగుతుంది. అలాగే విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు దాకా సౌత్ క్యాప్ను ఆనుకుని ఒక అల్పపీడనంతో కొనసాగుతుంది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్ర అంతటా వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో ఏపీలోని విశాఖ జిల్లా చోడవరంలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కొయ్యలగూడెంలో 7, వేపాడలో 5, పాలకోడేరు, తిరువూరు, కైక్లూరు, పోలవరంలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇటు తెలంగాణలోనూ ఆకాశమంతా మేఘావృతమై అక్కడక్కడ జల్లులు పడ్డాయి. అల్పపీడన ప్రభావంతో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంటోంది. అటు ఏపీలోనూ అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.